ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందో అదే తరహాలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. నిన్న తల్లుల ఖాతాలో కూడా ఒక్కసారిగా ఏదైతే నిన్న చంద్రబాబు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే మహిళల ఖాతాలో అంటే తల్లికి వందనం ఒక రకంగా మహిళల ఖాతాలో పడ్డంతో ఒక్కసారిగా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మహిళలు ఉన్నారా అని అడిగి తెలుసు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు ముగ్గురు. ఎంతమందికి పడింది? ముగ్గురికి పడింది. పడిందా? ఎంత పడిందమ్మా? 39,000. 39. ఏం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు? మిగతా చోట్ల బ్యాంకులలో తీసుకోవచ్చు కదా. ఉందా ఈడైతే టక్కన అయిపోతుంది. ఇంతమంది జనాలు వచ్చారు కదా. వచ్చినా ఒకరోజు లేట్ అయినా తొందరగా ఇచ్చేస్తారు. అందుకని బాగానే ఇస్తారు, బాగా చూస్తారు, అన్ని బాగా చేస్తారు కాబట్టి. సో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు కూడా ఏదైతే తల్లికి వందనం పడింది, నేను ఇప్పుడే డ్రా చేసుకుని వెళ్తున్నాను అంటూ కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అన్నటువంటి విషయం. అమ్మా कितने जने हैं माँ बच्चा? 3 जने। 3 जने का माँ? नहीं 2 कोई। क्या वो क्या है क्या तो सर्टिफिकेट क्या तो प्रॉब्लम है तो वो स्कूल भी जाना नहीं? अभी गई नहीं मैं। गवर्नमेंट स्कूल में? हाँ गवर्नमेंट स्कूल में है तो वहाँ सर्टिफिकेट क्या तो अभी देने का है तो क्या है कि अभी इंक्वायरी करी नहीं मैं। इंक्वायरी करेंगे मैं करी। क्या तो स्कूल में इंक्वायरी कर. हाँ अच्छी है. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరికి పడిందా? ఇద్దరికి పడింది. ఏమి మరి పోస్ట్ ఆఫీస్కి వచ్చారు? మిగతా చోట్ల బ్యాంకులలో కూడా లే ఇక్కడ తీసుకొని పోదామని వచ్చినాము. అంటే మీకు ఇక్కడే అకౌంట్ ఉందా? ఇక్కడే ఉంది, పోస్ట్ ఆఫీస్ లో ఉంది కాబట్టి తీసుకొని పోదామని వచ్చినాము. పోస్ట్ ఆఫీస్ లోనే మంచిది, మన డబ్బులు బాగా వచ్చేస్తుంది, ఏం భయం లేదు. పోస్ట్ ఆఫీస్ అక్కడ బ్యాంకులో తీసుకొని పోస్ట్ ఆఫీస్ లో పడేదే మేలు అనుకుని వచ్చినాము, తీసుకొని పోదామని వచ్చినాము. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంతమంది మహిళలు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహిళలు కొంతమంది బయట పడకుండా అంటే మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఒకరు పడిందమ్మా. ఏం చదువుతున్నాడు పిల్లడు? 8. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు పడిందా? ఒక పిల్లోడికి బల్ల. ఏమ్మా ఏం ప్రాబ్లం ఏమి? ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడు. సో మొత్తం మీద మహిళలు ఇక్కడికి పెద్ద ఎత్తున రావడానికి ప్రధాన కారణం ఏదైతే పోస్ట్ ఆఫీసులలో ఖాతా తెరుచుకునే నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున క్యూ రావడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున పహారాగా వస్తున్నారు. ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చిన నేపథ్యం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగదు ఉపసంహరించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలు రావడంతో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తును నిర్వహించడం జరిగింది. మరోవైపు అంటే ఒక రకంగా తోపులాట కానీ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో 1 టౌన్ సిఐ తిమ్మారెడ్డి గారు ఇప్పటికే ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చంద్రబాబు ఈరోజు తాజాగా తల్లుల ఖాతాలో ఒక్కసారిగా డబ్బులు పడ్డాం అంటే ఒక రకంగా ఎలా చూడాలి దీన్ని? ఇది ఈ మూమెంట్ హ్యాపీ మూమెంట్. మీరు చూడొచ్చు, ఇంతమందికి నారా చంద్రబాబు నాయుడు సార్ ఈ మాట ఇచ్చారు, అందుకోసం దాన్ని కట్టుబడి ఈ ఇంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆయన కృషి చేశాడు. ఆయన చేసిన పని దేవుడి వల్ల ప్రతి ఇంట్లో ఒక్కరుంటే ఒకరు, 5 మంది ఉంటే 5 మంది, ఎంతమంది ఉంటే అంతమందికి నారా చంద్రబాబు నాయుడు సార్ ఆర్ నారా లోకేష్ సార్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకు అనుభవం ఎక్కువ ఉండి లాస్ట్ గవర్నమెంట్ ఉండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంతమంది ఒక్క మంది ఉంటే ఒక ఇంట్లో 1 మందికే ఇచ్చా అన్నాడు. మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ సార్ ఎడ్యుకేషన్ ముందరికి పోవాలా, మా వచ్చే తరానికి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలా. స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్స్ కానీ స్కూల్లో ఏదైనా టీచర్స్ ప్రోగ్రామ్ ఏదైనా కానీ దేవుడి వల్ల ఈడ బాగుండాలా, మా ఎడ్యుకేషన్ ఇండియాలో గొప్పగా ఉండాలా, మా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలా, మా యువత తరంకి మేము గుడ్ మెసేజ్ ఇవ్వాలా అని ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో 1 నుంచి 10 వరకే ఇచ్చా ఉన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్లో 1 నుంచి 11th వరకు ఇంటర్మీడియట్ వరకు మనకు తల్లికి వందనం ఇస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఈ బ్యాంక్లో మన పోస్ట్ బ్యాంక్లో 25,000 డైలీ వరకు తీసుకోవచ్చు. ఇంకా
నలుగురు పడి ఉంటుంది కదా అమౌంట్, వాళ్ళకు 2 రోజుల్లో, 1 రోజు 2 రోజుల్లో తీసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే దగ్గరలో ఉండే బ్రాంచ్లకు పోయి ఆడైనా మీ పోస్ట్ ఆఫీస్, మీ ఇంటికాడ ఉండే పోస్ట్ ఆఫీస్ ఆడైనా తీసుకోవచ్చు. ఇంత ఇబ్బంది లేకుండా ఏం అందరికీ పడతాయి, పడిన వాళ్ళకి అందరు డ్రా చేసుకోవచ్చు. ఏం ఇబ్బంది ఏం లే. ఈ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆలోచించి ప్రజలకు ఏం తప్పు దావా చేయలేకుండా ప్రజలకు ఏం నష్టం కదిలించాక చేయరు. వీళ్ళు ఎడ్యుకేషన్ గురించి చాలా ముందుగా ఆలోచించి ఎడ్యుకేషన్ మినిస్టర్ మా నారా లోకేష్ గారు, ఆయనకు ఎంత చెప్పాం కానీ మేము ఇది కాదు. థ్యాంక్స్ ఫర్ నారా లోకేష్ సార్, థ్యాంక్స్ ఫర్ నారా చంద్రబాబు నాయుడు సార్. అంటే కొంతమందికి ఏదైతే 2-3 ఉన్న పిల్లలలో కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలే. అంటే ఒక రకంగా సాంకేతిక కారణాల రీత్యా ఏమైనా పడిండకపోవచ్చా? ఏం లేన్నా, ఇది ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది. దేవుడి దేవల్ల అట్ట ఏదైనా ఉంటే మన కాడికి వచ్చే దానికి ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు మన ఎమ్మెల్యే మేడం ఉన్నారు, వాళ్ళ దృష్టికైనా తీసుకొని పోతే మన వాసన్న ఉన్నారు, ప్రజల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కాడికి పోతే అది ఏదైనా ఉంటే వాళ్ళు పార్టీలో చేపించి విజయవాడకు ఏడైనా మన పార్టీ ఆఫీస్కి చేర్పించి అది ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తారు. అది నా నమ్మకం. మేము చేస్తున్న పార్టీ ఈడ తెలుగుదేశం పార్టీలో పని మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. సో మొత్తానికి తల్లుల ఖాతాలో డబ్బులు పడ్డం ఒక రకంగా గర్వకారణం. ఏదైతే సాంకేతిక కారణాల రీత్యా కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కూడా కొంతమంది తల్లులకు ఇప్పటికి కూడా డబ్బులు ఖాతా జమ కానప్పటికి కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమలు చేసినటువంటి, ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి పథకం కాబట్టి తల్లికి వందనం. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో ఎవరైతే ఉంటారో అర్హులందరికీ కూడా ఖచ్చితంగా తమ ఖాతాలో జమ అవుతుంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రధానంగా ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున తల్లులు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఖాతాలో డబ్బులు పడడంతో ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వీరంతా కూడా తమ ఖాతాలో పడినటువంటి నేపథ్యంలో కాబట్టి వారంతా నగదు ఉపసంహరించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఉపసంహరించిన క్రమంలో కూడా ఏదైతే 3 బిడ్డలు ఉన్నటువంటి వారికి 2కి మాత్రమే పడ్డాయి, మరొకరికి పడలేదన్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ టీడీపీ నేతలు కూడా వారికి చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే మీకు ఒక 3 పిల్లల్లో ఒకరికి పడకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి తల్లులు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదో సాంకేతిక లోపమో మరే ఇతర కారణాల రీత్యానో మీ తల్లుల ఖాతాలో జమ చేసి ఉండకపోవచ్చు. అయితే మరికొంత గడువునిచ్చారు కాబట్టి ఆ గడువు లోపల ఏదైతే అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో కానీ ఇతరత్ర ప్రాంతాలకు అక్కడికి వెళ్లితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎందుకు తల్లుల ఖాతాలో జమ కాలేదన్నటువంటి విషయం కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని లోపాలను గుర్తించి వెంటనే సవరించుకునే దిశగా కూడా అడుగులు వేయాలి. ఖచ్చితంగా ప్రతి తల్లిని గౌరవిస్తాం. ప్రతి తల్లిని గౌరవించడం కోసమే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందంటూ కూడా మనతో పడినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.